నమస్తే. ప్రపంచంలోని ఏ దేశం చూసినా సరే జాతీయ భద్రత విషయంలో రాజకీయం చేయవు. అయితే మన దురదృష్టం భారతదేశంలో జాతీయ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా రాజకీయం చేస్తుంటాయి. ఉదాహరణకు ఇస్లామిక్ టెర్రరిజం, నక్సలిజం ఈ రెండు కూడా మన దేశ భద్రతకు సవాళ్ళుగా మారినాయి దశాబ్దాలుగా. అయితే కాంగ్రెస్, కమ్యూనిస్టులు సహా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు మరోలా వ్యవహరిస్తూ వస్తున్నాయి, చూస్తున్నాం మనం. ఎగ్జాంపుల్ నక్సలిజం తీసుకుంటే యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ అన్నారు, నక్సలిజమే జాతీయ భద్రతకు పెనుముప్పు అని. ఆ సమయంలో ఢిల్లీలో జేఎన్యూలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దాని మీద అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ, ఇవాళ నేను విద్యార్థులను పరామర్శించడానికి జేఎన్యూకి వెళ్తే రేపు అడవిలోకి వెళ్ళి నక్సలైట్లను కలవాల్సి ఉంటుంది అని అన్నారు. అంటే అంత వ్యతిరేకత ప్రదర్శించారు నాడు మన్మోహన్ అవనివ్వండి, అలాగే నాటి హోంమంత్రి షిండే కూడా. ఇక 2011లో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానిగా మన్మోహన్ సింగే ఉన్నారు. అయితే హోంమంత్రి చిదంబరం అప్పుడు ఆయన అన్నమాట, టెర్రరిజం కంటే కూడా నక్సలిజమే ఈ దేశానికి పెను ప్రమాదం అని. ఇక ఇప్పుడు వాళ్ళ తీరు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు కదా, ఉన్నది బీజేపీ కదా. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నక్సల్స్ సానుభూతి పరుల చర్యలను వెనకేసుకొస్తున్నారు. స్టాన్లీ స్వామి, వరవర్రావు, జేఎన్యూ విద్యార్థుల చర్యలను వాళ్ళు సమర్థిస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ బీజేపీని మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే ఈ విషయంలో. ఎందుకంటే అధికారంలో ఉన్నా లేకున్నా నాడు నేడు ఇస్లామిక్ టెర్రరిజాన్ని, నక్సలిజాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తుంది ఆ పార్టీ. ఆ రెండింటిని కూడా జాతీయ భద్రతా సమస్యగానే చూస్తూ వస్తుంది. ఇక 2011లోనే అంటే హైదరాబాద్ బాంబు పేలుళ్ల తర్వాత హోంమంత్రి చిదంబరం మాట్లాడుతూ, నిషేధిత సిమినే మళ్ళీ ఇండియన్ ముజాహిదీన్ అయింది, ఆ పేరుతో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోంది అన్నారు. అయితే ఆ సమయంలోనే ఇస్లామిక్ టెర్రరిస్టులను గుజరాత్ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేస్తే అమాయక ముస్లిమ్స్ను చంపిందని ఆ రాష్ట్ర పోలీసుల మీద కేసు పెట్టి జైల్లో పెట్టింది యూపీఏ గవర్నమెంట్. ఎందుకంటే గుజరాత్లో ఉన్నది అప్పుడు మోదీ సర్కార్, అంటే బీజేపీ సర్కార్. అంటే వాళ్ళకి కావాల్సింది ఒక వర్గం ఓట్లు. ఆ పోలీస్ అధికారులు 7 ఏళ్ళు జైల్లో ఉన్నారు. అయితే అది తప్పుడు కేసు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అట్లా పోలీసులు ఆ కేసు నుంచి బయటపడ్డారు. ఇక 2009లో ది గ్రేట్ రాహుల్ గాంధీ అయితే అమెరికన్ అంబాసిడర్తో మాట్లాడుతూ, భారత్కు ఇస్లామిక్ టెర్రరిస్టుల కన్నా కూడా హిందూ తీవ్రవాదులే ప్రమాదం అని సెలవిచ్చారు. దాన్ని అందుకున్నారు మరొక సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మరొక అడుగు ముందుకేసి ఆయన అన్నమాట, ముంబై పేలుళ్లు నవంబర్ 26 నాటి ముంబై పేలుళ్లకు ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉందని చెప్పి ఒక పుస్తకాన్ని రాయించి విడుదల చేశారు. పాక్ టెర్రరిస్టులకు క్లీన్ చిట్ ఇచ్చారు ఆయన దిగ్విజయ్ సింగ్. ఇక 2008లో ఢిల్లీలో బాట్లా ఎన్కౌంటర్లో శర్మ అని ఒక పోలీస్ అధికారి చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ, ఆ ఎన్కౌంటర్లో 2 టెర్రరిస్టులు చనిపోయారు కదా, వాళ్ళు అమాయకులను పొట్టను పెట్టుకున్నారు పోలీసులని. సోనియా కన్నీళ్ళు పెట్టుకున్నారట పాపం. ఆ పోలీసుల మీద కేసు కూడా పెట్టారు. అయితే ఆ ఎన్కౌంటర్ నిజమే అని మొన్న మార్చిలో కోర్టు తీర్పిచ్చి కేసు కొట్టేసింది. ఇక కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, జేకేఎల్ఎఫ్ తీవ్రవాదులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ 1/2 డజన్ మంది ఐఏఎఫ్ అధికారులను చంపిన కేసు ఎదుర్కొంటున్న యాసిన్ మాలిక్ని చర్చల పేరుతో నెత్తిన పెట్టుకుంది అదే కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్. అంతేకాదు, శాంతి కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులతో మాట్లాడే అవకాశాన్ని ఇప్పించమని కోరాడు మన్మోహన్ సింగ్ మాలిక్ని. ఇక పార్లమెంటుపై ఉగ్రదాడి కేసు అందరికీ తెలుసు. అర్ధరాత్రి కూడా విచారణ జరిపి సుప్రీంకోర్టు అఫ్జల్ గురుకు మరణశిక్ష వేసింది. యూపీఏ హయాంలోనే అతను ఉరిదీశారు. అయితే నాటి హోంమంత్రి చిదంబరం అంటాడు, అఫ్జల్ గురు విషయంలో తప్పు జరిగి ఉండవచ్చు అంట. దేశానికి హోంమంత్రిగా పనిచేసిన వాడు చిదంబరం అనేవాడు. మరి అలాంటి పార్టీ చేతిలో, అలాంటి నాయకుల చేతిలో దేశం భద్రంగా ఉంటుందా ఆలోచించండి. ఇక అన్నింటికంటే దారుణం ఏంటంటే, పాకిస్తాన్తో మంచి సంబంధాల పునరుద్ధరణ కోసం అని చెప్పి మన్మోహన్ ప్రభుత్వం కశ్మీర్కి చెందిన 25 మంది ఉగ్రవాదులను జైళ్ళ నుంచి విడుదల చేసింది. 2010 మేలో వాళ్ళను పాకిస్తాన్కు పంపించేసింది. వాళ్ళలో ఒకడే 1999లో కాందహార్ విమానం హైజాక్ చేసిన వాళ్ళలో ఒకడు అబ్దుల్ లతీఫ్. ఆ లతీఫే 2016లో
పఠాన్కోట్ సైనిక శిబిరం మీద దాడికి కీలక సూత్రధారి అని ఎన్ఐఏ తేల్చింది. ఇదే లతీఫ్ గాన్ని పాక్లో ఒక మసీదు దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు 2023లో చంపేశారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకుల తీరు ఇట్లా ఉంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న, ఇప్పుడు అధికారంలో ఉన్న, అంటే అప్పుడు ఇప్పుడు కూడా ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో ఒకటే వైఖరితో ఉంది. ఇక సిపిఎం వైఖరి కూడా మనం మాట్లాడుకోవాలి. 2010లో అప్పటి కేరళ సీఎం అచ్యుతానందన్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఐ కేరళను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని చూస్తుందని మండిపడ్డారు. అయితే అదే సిపిఎం స్వరం మారింది తర్వాత కేరళలో, తమిళనాడులో, కర్ణాటకలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని పిఎఫ్ఐని కేంద్రం అంటే నరేంద్ర మోదీ సర్కార్ బ్యాన్ చేసి దాని సభ్యులను అరెస్ట్ చేస్తే వాళ్ళని వెనకేసుకొచ్చింది ఆ పార్టీ. ఇక పిఎఫ్ఐ, సిమి, ఇండియన్ ముజాహిదీన్ విషయంలో అప్పుడు ఇప్పుడు బీజేపీ వైఖరి ఒకటే. ఇక తృణమూల్ కాంగ్రెస్ మన మమతా దీది గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మమతా బెనర్జీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్పై ఇప్పుడు దేశం అంతా మాట్లాడుతోంది. పశ్చిమ బెంగాల్ సరిహద్దు రాష్ట్రం బంగ్లాదేశ్కి. అయితే అప్పుడు కమ్యూనిస్టులు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు బంగ్లాదేశ్ అక్రమ వలసల విషయంలో నానాయాగి చేసింది మమతా బెనర్జీ. పార్లమెంట్లో గొడవ చేసింది. వాళ్ళ ఓట్ల వల్లే కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తున్నారు అంది. దేశ భద్రతకు ఈ వలసలు ప్రమాదకరం అంది. అయితే ఆ ఓట్లే తనకు పనికొస్తాయని మమత అర్థం చేసుకుంది. జాతీయ భద్రతను పనంగా పెట్టి అక్రమ వలసలు, వలసదారుల విషయంలో పూర్తిగా యూటర్న్ తీసుకుంది మమతా బెనర్జీ. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారిని మరింతగా బుజ్జగిస్తూ ప్రోత్సహిస్తోంది. ఇక బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యాల విషయంలో బీజేపీది ముందు నుంచి కూడా ఒకటే స్టాండ్. ఇక మరొక ప్రాంతీయ పార్టీ శివసేన బీజేపీతో పొత్తులో ఉన్నంతకాలం, దోస్తీ ఉన్నంతకాలం ఇస్లామిక్ టెర్రరిజం, బంగ్లాదేశ్ రోహింగ్యా అక్రమ వలసల విషయంలో నానా గొడవ చేసింది. అయితే అధికారం కోసం బీజేపీని వదిలి కాంగ్రెస్, ఎన్సీపీ వంటి సెక్యులర్ గ్యాంగ్లో చేరిన తర్వాత ఆ పార్టీ స్వరం కూడా మారింది. జాతీయ భద్రతా విషయాన్ని గాలికి వదిలి ఇప్పుడు అసలు ఆ ఇష్యూనే మాట్లాడడం లేదు. ఈ సోకాల్డ్ సెక్యులర్ పార్టీల వైఖరి, ముఖ్యంగా టెర్రరిజం విషయంలో వీళ్ళ ద్వంద్వ ప్రమాణాల వల్ల 2004-14 మధ్య బాంబు పేలని నగరం లేదని చెప్పొచ్చు. వాళ్ళ స్వార్థ రాజకీయాల వల్ల వందల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక 26/11 ముంబై దాడుల వెంటనే, ఆ దాడి జరిగిన వెంటనే పాకిస్తాన్ మీద దాడి చేద్దామని అప్పటి వాయుసేన కోరితే మన్మోహన్ సింగ్ తిరస్కరించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ స్వయంగా చెప్పారు ఈ మాట. ఈ పార్టీలన్నీ కూడా తమ రాజకీయ అవసరాల కోసం, అధికారం కోసం జాతి భద్రతను కూడా పనంగా పెడుతున్నాయి. అందుకే యూపీఏ అధికారంలో ఉన్న ఆ 10 ఏళ్లలో దేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబు పేలులు జరిగినాయి పాక్ సహాయ సహకారాలతో. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశ భద్రత విషయంలో రాజీ పడ్డం లేదు, చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక కశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా దేశం నడిబొడ్డున ఎక్కడ కూడా ఈ 11 ఏళ్లలో ఉగ్రదాడులు జరగలేదు, బాంబులు పేలలేదు, ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. అందుకే సామాన్య భారతీయుడు భద్రత విషయంలో బీజేపీనే నమ్ముతున్నాడు. వరుసగా 3వ సారి కూడా అధికారం కట్టబెట్టారంటే అర్థం అదే కదా. మరి దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.